ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేది బొగ్గు గనులు. సింగరేణి బొగ్గు గనుల ప్రస్థానం 1870లో వెలుగులోకి వచ్చింది ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతంలో. ఆ తర్వాత 1889 నుంచి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రారంభమైనటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా విస్తరించింది. ఆ తర్వాత 1956 తర్వాత ఈ దేశంలో పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలోనే సింగరేణిని మోడర్నైజ్ చేశారు. రాను రాను దినదిన అభివృద్ధి చెందింది. నిన్న మొన్నటి వరకు దాదాపు 2 దశాబ్దాల క్రితం 1,20,000 మంది వరకు కార్మికులు ఉన్నటువంటి ఈ సంస్థ కాలక్రమంలో అనేక మంది కార్మికులు రిటైర్డ్ కావడము, వారికి ఉద్వాసన పలకడము, అండర్ గ్రౌండ్ మైన్స్ అనేది కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోవడము, దాని స్థానంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు విస్తరించడము, దీనంతా కూడా ప్రస్తుతం 40,000 పైచికు కార్మికులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరప్రదాయంగా పేరొందినటువంటి బొగ్గుగని ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించింది. ఇవి కాస్త 6 జిల్లాలుగా విడిపోయాయి. దీనిలో అంతా కూడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులతోనే ఎక్కువగా ఉంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్ల సూర్యునిగా పేరొందినటువంటి కార్మికులందరూ కూడా నల్ల బంగారాన్ని వెలికితీస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా వివిధ రకాలైనటువంటి అలైడ్ ఇండస్ట్రీస్, అంటే దీనికి సంబంధించి కేవలం సింగరేణి మాత్రమే కాకుండా సింగరేణి సంస్థ మీద ఆధారపడ్డ అనేక సంస్థలు వచ్చాయి. ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, హోటల్స్, బిజినెస్, ఇతరత్ర పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు సహజంగానే అర్బనైజేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పట్టణీకరణ వేగంగా ఎట్లా అయితే మారిపోయిందో, ఎట్లయితే పెరిగిపోయిందో అట్లాంటి పరిస్థితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 4 ప్రాంతాల్లో కూడా అనేక మార్పులకి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించింది. ఈ సింగరేణి బొగ్గు గనులతో కూడుకున్నటువంటి దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR నిధులను కూడా కేటాయించడము, పర్యావరణ పరిరక్షణకి ముందుకు రావడము, చెట్ల మొక్కల పెంపకము కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు సమాజాభివృద్ధికి తోడ్పడము. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా NTPCలో బొగ్గు ఉత్పత్తి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ బొగ్గు ఉత్పత్తికి ఆధారపడము, ఈ మధ్యకాలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడము, అలాగే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అవకాశాలు ఇచ్చింది. మోరోవర్ ఇటీవల ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని సింగరేణి యాజమాన్యం కావచ్చు, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సింగరేణి దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాటిని కూడా మరి టెండరింగ్ ప్రక్రియ ద్వారా ప్రైవేటీకరణ వైపు వస్తుందా ఏంటి అనేటువంటి అనుమానం ఉంది. నిన్న మొన్నటి వరకు ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సింగరేణి సంస్థ అనేది ఇటు కేంద్ర రాష్ట్రాల యాజమాన్యంతో పాటు సింగరేణి అనేది ఒక సంస్థగా కొనసాగుతూ ఈ దేశంలో అనేక మార్పులకి ఊతమిచ్చినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద బొగ్గుగని కార్మికుల యొక్క స్వేదం చిందించడం వల్ల ఈ దేశంలో అనేక మార్పులకి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, విద్య, వైద్యం అందుబాటులోకి తేవడానికి అనేక మార్పులు కూడా ఈ ప్రాంత పట్టణీకరణ చెందడం వల్ల అందుబాటులోకి వచ్చిందని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తారు. మొత్తం మీద నల్ల బంగారంగా పిలువబడేటువంటి బొగ్గుగానికి సంబంధించి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇదొక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.